లాస్ట్ వీడియోలో మా అక్క బర్త్డే అని చెప్పాను కదా, సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. తర్వాత రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు రూమ్ కి. లంచ్ అయితే మా రూమ్ లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా వెరైటీస్ అయితే చేసుకుంటున్నాము. స్వీట్ లో వచ్చేసరికి జున్ను గిట్ అయితే చేస్తున్నాము. చైనా గ్రాస్ తో చేస్తారు కదా జున్ను, ఆ జున్ను అనమాట ఇది. మీలో ఎంతమంది చైనా గ్రాస్ తో చేసిన జున్ను తిన్నారో కమెంట్ చేసేయండి. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే చాలా మందికి ఈ జున్ను అయితే తెలీదు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ మోతీ చూర్ లడ్డు అయితే చేస్తుంది. బయట స్వీట్ షాప్ లో ఎలా ఉంటుందో అలానే కుదిరింది, కాకపోతే కొంచెం మెత్తగా ఉంది. తను ఏదో కొంచెం దగ్గర చేసి మంచిగా చేద్దామని పొయ్యి మీద పెడితే నేను వెళ్ళి గట్టిగా అవ్వాలని చెప్పి కాన్ఫ్లోర్ వేసాను. అదేమో రాయలా తయారైంది. మైసూర్ పాక్ అయితే అయిపోయింది. ఇంకా మా అక్క స్పెషల్ కొబ్బరి రైస్. మా అక్క కొబ్బరి రైస్ చాలా బాగా చేస్తుంది. బిర్యానీ కూడా పనికిరాదు, అంత టేస్ట్ గా ఉంటుంది. స్మెల్ కి టెంప్ట్ అయిపోతాము. కొబ్బరి రైస్ రెసిపీ సెపరేట్ గా ఒక వీడియో చేసి పెడతాను. తర్వాత కొబ్బరి రైస్ లోకి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా కామన్ గా పెరుగు చట్నీ, ఆనియన్స్ అయితే పెట్టుకున్నాము. పులిహార మంచిగా చేద్దాం అనుకున్నాను, అది శుద్ధ అయిపోయింది. శుద్ధ పులిహార అనమాట ఇది. ఇలా సింపుల్ గా మా అక్క బర్త్డే పార్టీ అయితే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.